ఎల్వికే గారు మీరేమంటారు? సార్, పరిపాలనలో మూల స్తంభాలు లాంటి న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, అధికారులు ముగ్గురు. సరే, మీడియా అనేది ఒకటి ఉంది, అది పుచ్చిపోతా ఉంది, అది పక్కన పెడతాం. ఎందుకంటే ఆ పుచ్చిపోయే స్తంభం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. కానీ ఒకసారి అధికార వ్యవస్థలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే, రాజ్యాంగబద్ధంగా జరగకుండా ఉంటే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ తాడిపత్రిలో ఇవాళ జరుగుతున్నది కాదు, దాదాపు సంవత్సరం పై రోజుల నుంచి ఎన్నికలు జరిగి ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామం ఏంటంటే, అక్కడ అప్పటి వరకు శాసనసభ్యుడిగా ఉండి ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి నాయకుడిని, నాయకుల అనుచరులని ఆ ప్రాంతంలో లేకుండా నిషేధించినట్టుగా. అంటే ఎవరికి నీ హక్కు ఉంటుందా, ఈ అధికారం ఉంటుందా? పౌరులు, వాళ్ళకి అక్కడ నివాసం ఉంది, వాళ్ళ సొంత ఇల్లు ఉంది, వాళ్ళు అక్కడ పౌరులు ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, వాళ్ళని కనుసైగతోటి అధికార యంత్రాంగాన్ని నియంత్రిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి కళ్ళకు కడుతుంది ఇక్కడ. అవును. ఇప్పుడు కోర్టు ఆదేశాలు చేసిన తర్వాత కూడా వాటిని అమలు చేయకుండా ఉన్నారు అని అంటే ఏంటి పరిస్థితి అనేది ఎటు అర్థం చేసుకోవాలో అర్థం కాదు. కోర్టు చెప్పింది ఆయన రానిండి, అవసరమైతే రక్షణ కల్పించాలా. ఇప్పుడు రంగా గారి గురించి మాట్లాడాం మనం. రక్షణ కల్పించమని ఆయన అడిగారు. నా ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి మరోని నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. ఇక్కడ నా ఇంట్లో నేను ఉంటానయా అని అంటే నువ్వు ఊర్లోకి రావడానికి లేదు. నిజానికి కొన్ని సందర్భాలలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఆ చర్య తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది ఏం లేదు కదా. ఉంటే ఆ విషయాన్ని కోర్టుకు నివేదించాలి కదా. ఇప్పుడు ఈయన పెద్దారెడ్డి వస్తే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి ఈయనను కొన్ని రోజులు మేము దూరంగా ఉంచుతాము అని కోర్టుకు చెప్పొచ్చు. కోర్టు కన్విన్స్ అవుతుంది. కానీ ఇక్కడ కోర్టే ఆయన ఇంట్లో ఉండనండి అయ్యా అని చెప్పిన తర్వాత కూడా అట్లా అడ్డుగించడాన్ని అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నామా మనం అనేటువంటి ఒక భావన. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చింది, జమ్మూ కాశ్మీర్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఆస్తులు కొనుక్కోవడానికి వీల్లేని దాన్ని ఇప్పుడు రద్దు చేసి ఆర్టికల్ 370 కదా రద్దు చేసి మరి ఎవరైనా స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళొచ్చు, చేయొచ్చు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఉన్న చోట ఇక్కడ తాడిపత్రిలో మాత్రం రాజ్యాంగం లేదు, సొంత ఇంట్లో ఒక్కడ వెళ్ళడానికి వీల్లేదని చెబుతున్నారు. అది పరిస్థితి. అది అడ్డగించేసి పెడితే పోలీసులు కూడా వాళ్ళకే మద్దతిస్తున్నారు, ఎవరికి అడ్డగించే వాళ్ళకే మద్దతు. అధికారంలో ఉండి పోలీసులు అట్లా నడిపిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, మనకి అర్థమవుతుంది వీడియోలు ఫోటోలు చూస్తే. సో ఆయన రోడ్డు మీదనే అక్కడ కూర్చునే పరిస్థితి వస్తే ఇది నిజానికి చాలా విచారకరమైనటువంటి సంఘటన పరిస్థితి. ఇది అవాంఛనీయం. రైట్. ఇక మరి రెండోది రెడ్ బుక్. సార్, ఇది రెడ్ బుక్ బ్లూ బుక్ పక్కన పెడితే నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. జనరల్గా ఒక పోలీస్ అధికారి ఎస్ఐయో, సిఐయో, డిఎస్పీనో మీద ఏదైనా అలిగేషన్లు వస్తే ఆన్ స్పాట్ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ముందు ఆ స్థానం నుంచి బదిలీ చేసి వేకెన్సీ రిజర్వ్ అని అటాచ్ చేస్తారు. ఎస్ఐ అయితే ఎస్పీ ఆఫీస్లో అటాచ్ చేస్తారు, సిఐ అయితే డిఐజీ ఆఫీస్కి అటాచ్ చేస్తారు, డిఎస్పీ అండ్ అబోవ్ అయితే డీజీపీ ఆఫీస్కి. నాకు గుర్తున్నంత వరకు ఐపీఎస్ ఆఫీసర్లను అయితే జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్తారు. బికాస్ వాళ్ళు ఆ స్థానంలో ఉంటే విచారణకే విఘాతం కలుగుతుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు మన కేసుల్లో సీరియస్గా ఉంటే ఎట్లయితే నిందితుడిని రిమాండ్లో ఉంచి విచారణ జరుపుతారో ఆ రకంగా ఇక్కడ ఉంటుంది. అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది సార్, కొన్ని రోజులు. ఆ విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్. మన ఏదో డీజీపీ గారు ఏదో చెప్పినట్టుగా నేను ఎక్కడో చదివాను, వేకెన్సీ రిజర్వ్ కూడా శాంక్షన్ పోస్టే. అది కూడా ఉద్యోగంలో వాళ్ళకి జీతం ఏది, బత్యం ఏది, బిల్లు ఎవరు చేయాలి? ఇప్పుడు అదే కదా వార్త వచ్చింది. ఈ వ్యవహారాలన్నీ దాదాపు ఏదో 190 మంది అని నేను మీడియాలో చదివాను. అంతమందిని ఇంతకాలం పాటు దాదాపు సంవత్సరం పాటు ఆడ పెట్టేసి పైగా వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులో అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ చేయమన్నారని చదివాను నేను. నిజానికి ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అంటే మనకున్న ఆ డిఐజీల పరిధిలో ఎక్కడో కర్నూలు రేంజ్ లేకపోతే ఇంకో రేంజ్లోనో అక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. మన గుంటూరులో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్కి వచ్చి బయోమెట్రిక్ వేయడం అంటే మరి వాళ్ళు ఇక్కడ ఉండాలనా, ఎక్కడ ఉండాలి? వాళ్ళకి జీతం అంటే వాళ్ళకి ఇస్తే గొడవ లేదు కదా సార్. జీతం ఇవ్వాలన్నా మీకు ఇంకొక మాట సార్, ఇక్కడ ఫ్యామిలీ డిస్లోకేట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నారు, పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళకి మనుషులు కదా, వాళ్ళకి బాధ్యత. ఇప్పుడు అక్కడే సమస్య పోలీసుల పట్ల కూడా అక్కడే అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఏంటి ఇప్పుడు నిజంగా వాళ్ళు ఎవరైనా తప్పు చేసి చర్య తీసుకోండి, తప్పు చేసి చర్య తీసుకోండి. ఇంతమందిని పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వాలి సార్. వడ్డీతో కూడా వేసి ఇవ్వాల్సి వస్తుంది. రేపు ఒక న్యాయస్థానానికి పోతే వడ్డీ కూడా కట్టించాల్సి వస్తుంది. అది మళ్ళీ పబ్లిక్ మనీ, అది ఎవరు జోబిలోంచి ఇచ్చేది కాదు, పబ్లిక్ మనీ, మనందరి డబ్బులు అవి. సో ఇటువంటిది నిజానికి ఒక పద్ధతిగా, లాజికల్గా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. ఆ 100 మందిలో 199 డెఫినెట్గా కొన్ని ట్రాన్స్ఫర్లు అయినప్పుడు కూడా సార్ పెద్ద వాళ్ళ మీద చర్య తీసుకోవడానికే కాదు, ట్రాన్స్ఫర్లు అయినాయి అనుకోండి, ఒక 20-30 మంది సిఐలను ట్రాన్స్ఫర్ చేశారనుకోండి సపోజ్,
ఓ డిఐజీ గారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ముగ్గురికి ప్లేస్లు ఎక్కడ వేయాలని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది, వాళ్ళని ఆలోచన చేయాలంటే టక్కని వీఆర్ డీజీపీ దగ్గరికి వెళ్ళి నేను పత్రికలో చదివిన ప్రకారం వీళ్ళందరినీ నేను డీజీపీ ఆఫీస్కి పిలిపించి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి గారు ఎవరో ఆయన దగ్గరికి పిలిపించారని, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డీజీపీ ఆదేశాల ప్రకారం మీరు అందరూ వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని చెప్పారని వీళ్ళు అవాక్కయ్యారు. నిజానికి వీళ్ళంతా ఆనందంగా వెళ్ళారు డీజీపీ ఆఫీస్కి. నేను చదివిన ప్రకారం చెప్తున్నాను సార్. వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళతో నేనేం మాట్లాడలేదు, చాలా ఆనందంగా, ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి వీఆర్లో ఉన్నాం, మనందరికీ పోస్టింగ్స్ ఇస్తారేమో అని పిలవంగానే గబగబా వెళ్ళిపోయారు. వెళ్ళంగానే అక్కడికి పోయి చెప్తే షాక్ అయ్యారు. ఏంటిది బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే? ఇప్పుడు నిజానికి తమ కింద పని చేసే ఎవరైనా పొరపాట్లు చేస్తే, తప్పు చేసి ప్రొటెస్ట్ చెప్పారా వాళ్ళు? ప్రొటెస్ట్ అంటే ఏంటి సార్ మాకు జీతాలు ఇవ్వకుండా అటెండెన్స్ అంటే ఎట్లా వేయాలి మేము అని అడిగారు వాళ్ళు గట్టిగా. అడిగితే దాని మీద నీళ్లు నమిలి అది వ్యవహారం అక్కడి వరకే ఉంది. ఇవాళ రేపట్లో అది ఏమన్నా పరిష్కారం అవుతుంది, పరిష్కారం కావాలని కోరుకోవాలి. ఎందుకంటే బదిలీలు చేసేటప్పుడు కూడా ఒక 20, 10, 15 చేస్తే ఒకరిద్దరిని వీఆర్లో పెడతారు. వారానికో 10 రోజులకో 15 రోజులకో కొంచెం వెసులుబాటుగా కూర్చొని చర్చించి అవసరమైతే క్యాండిడేట్ని పిలిపించి ఏమైనా పలానా చోటు పోతా కొన్ని ప్లేసులు కొంతమంది వద్దంటారు, అప్పుడు కన్విన్స్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఇదంతా ఏంటంటే ఒక టైం జస్ట్ స్టాప్ గ్యాప్ అన్నట్టుగా చేసే పరిస్థితి. కానీ సంవత్సరాలు నెలలు కాదు సార్. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాళ్ళకి తల ఎత్తుకోలేని పరిస్థితి సమాజంలో, దుష్పరిణామం కింద డెఫినెట్ గా. విష్ణు గారు మీరేమంటారు? పెద్దారెడ్డి గారి ఇష్యూ కానీ ఇప్పుడు కొంతమంది పోస్టింగ్లు ఇవ్వని వాళ్ళ ఆందోళన తీరుతెన్నులు కానీ, ఈ రెండు వార్తల మీద మీ స్పందన ఏమిటి సార్? ఇప్పుడు అసలు స్టేట్ హోమ్లోనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది సార్. పోలీసులు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటటువంటి పోలీసులు 2-3 రకాలుగా అభిప్రాయాలతో ఉన్నారు. ఒకటేమో పెద్దారెడ్డి గారికి సంబంధించి పైన చెప్తే ఎస్బాస్ అని కింది స్థాయిలో కోర్టును సైతము, కోర్టు యొక్క తీర్పుల్ని సైతము అమలు చేయకుండా, లెక్క చేయకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటున్నామంటే ఇది కోర్టు జడ్జిమెంట్ ద్వారా వచ్చినటువంటి దాన్ని అమలు చేయకుండా మళ్ళీ అప్పీల్ చేసి 2 రోజులు ఆగి ఆయన నిల్వ చేయకుండా ఒక ప్రజాస్వామ్యము లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అనటానికి ఇదొక ఉదాహరణ. దీంతోపాటు ఈ మధ్యకాలంలో కోర్టులు ఇచ్చినటువంటి, పోలీసుల మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఇది ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్లు కూడా పోలీసుల యొక్క వ్యవహార తీరు మీద, పోలీసుల యొక్క పనితీరు మీద కూడా చాలా ఇచ్చినాయి. అలాగే అక్కడ పూర్తిగా ఆ జిల్లాకు ఎంటర్ కానికుండా చేయటం అనేది ఏ రకంగా జరుగుతుందో మనం చూసాము. అలాగే రెండో అంశం ఏంటంటే ఈ పోలీసు వీఆర్లో పెట్టడం. వీఆర్లో పెట్టినటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే మా ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో వీఆర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, కూర్చుని కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్తున్నారు అని చెప్పని ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్తని బేస్ చేసుకుని అక్కడ దానికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ పెట్టారనమాట. అంటే మొత్తం వీఆర్లో అంటే ఉద్యోగ బాధ్యతలు ఇవ్వటమే కాకుండా పొద్దునుంచి సాయంత్రం దాకా డీజీపీ ఆఫీస్లో పనిష్మెంట్ కింద అక్కడ ఉండాలి, అక్కడ ఎదురుకుండా కనపడాలి పొద్దున సాయంత్రం అని చెప్పని ఒక వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే, వాళ్ళు నిన్న అందరూ కూడా పోయారు. ఈ బయోమెట్రిక్ ఏంటి, జీతాలు ఇవ్వబోవడం ఏంటి, 225 మంది ఉన్నారు రమారమి, వాళ్ళందరినీ కూడా వీఆర్లో పెట్టడం ఏంటి అని చెప్పండి. ఈ పోలీసులలో తిరుగుబాటు, ఒక డిసిప్లిన్ ఫోర్స్గా ఉండవలసినటువంటి వాళ్ళని అణిచివేసేటటువంటి ధోరణిలో ఏకపక్షంగా పట్టించుకోకుండా, వాళ్ళ వాదన వినకుండా, వాళ్ళ సమస్యలు వినకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద వాళ్ళు నిన్న రివోల్ట్ అయ్యారు. సరే, ఇది ఇలాగుంటే పోలీసులు ఇంకా కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఫోకల్ అయినటువంటి పోస్టింగ్స్లో వేయకుండా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన భరితంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎవరికి చెప్పుకోవాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని కులాలకే అగ్రస్థానంలో ప్లేసుల్లో పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది కూడా. అసలు హోంలోనే లా అండ్ ఆర్డర్ లేనటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. ఎందుకని అంటున్నానంటే చూసాం, నిన్న మొన్న శ్రీకాంత్ అని చెప్పని ఒక నేరస్తుడికి సంబంధించి పెరోల్ విషయంలో హోంలోనే ఆగమేఘాల మీద ఫైల్ నడిచి 2-3 ఎమ్మెల్యేలు, నెల్లూరు ప్రకాశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క రికమెండేషన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, రౌడీలు తాట తీస్తాను, వాళ్ళు తాట తీస్తాను, వీళ్ళు తాట తీస్తాను అని చెప్పని ఆ సెక్రటరియట్లో కూర్చుని టెలికాన్ఫరెన్స్ పెడతా ఉంటారు ఆయన. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలేమో బయటికి రావడం కోసం, ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులకి
ఎమ్మెల్యేలే దగ్గరుండి ఉత్తరాలు ఇచ్చి బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం తీసుకొస్తారు. ఎందుకంటే హోంలోనే అంతా నడుస్తుంది అనమాట. అంటే ఈ విషయమే కాదు, లాస్ట్ టైం కూడా మనం ఒక విషయం చూస్తే కాపు ఉద్యమ నేత ముద్దడ పద్మ గారి నాయకత్వంలో రైలు తగలబడిపోయినటువంటి కేసులో ఒకసారి ఏం జరిగింది అంటే వాళ్ళు మొత్తం మళ్ళీ కేసు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు అప్పీల్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకుని ఒక జీవో ఇష్యూ చేశారు. తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది, మాకు సంబంధం లేదు, మాకు తెలియకుండా వచ్చింది, మాకు తెలియకుండా జరిగింది, అది ఇదని చెప్తే అసలు ఈ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గందరగోళము, ఈ హోమ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలను చూస్తే పరిపాలన సజావుగా సాగుతున్నట్టుగా ఎక్కడా లేదు. పెరోల్ విషయం కానివ్వండి, నేను అందరూ కూడా డీజీపీ గారి దగ్గరికి పోయి మాట్లాడినటువంటి అంశం కానివ్వండి, ఈ రకంగా హోమ్ డిపార్ట్మెంట్లో నడుస్తుంది సార్. ఇది పూర్తిగా ఏ రకంగానంటే ఒక గాలికి వదిలేసినట్టుగా నడుస్తుంది. ప్రతిదీ కూడా జీవోలు ఇష్యూ చేయడం మాకు తెలియదు అని అంటాం. ఎవరు కూడా బాధ్యత తీసుకుని ప్రవర్తిస్తున్నట్టుగా హోమ్ డిపార్ట్మెంట్లో లేనే లేదు అనేది కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చు. రైట్.